హాయ్ హలో వెల్కమ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్. కదిలే రాళ్ల కథలు శిల్పాలలో జీవం ఉట్టిపడితే వాటిని సజీవ శిల్పాలు అంటారు. సజీవ శిలలేమిటి అనే సందేహం మీకు రావచ్చు. నిజానికి కాలం గడిచే కొద్దీ ఈ శిలలు పెరుగుతాయి. సాధారణంగా రాళ్లు ఎక్కడైనా అరుగుతాయేమో, కానీ పెరుగుతాయా? ఇదెక్కడి వింత అనుకుంటున్నారా? అవునండి, ఇది నిజం. రుమేనియాలోని ఓ ప్రాంతంలో ఈ పెరిగే మరియు కదిలే రాళ్లు మనకు కనపడతాయి. ఇతర రాళ్లకు జన్మనిచ్చే ప్రాచీన దేవతలుగా వీటిని భావిస్తారు. రుమేనియా రాజధాని బుచారెస్టోకి 50 మైళ్ల దూరంలో కోసస్టీ గ్రామంలోనూ ఆ చుట్టుపక్కల పరిసరాల్లోనూ ఇసుక నేలల్లో ఈ సజీవ రాళ్లు కనిపిస్తాయి. వీటినే ట్రువాంట్స్ అంటారు. ప్రతి 1000 ఏళ్లకు వీటి పరిణామం 2 అంగుళాల మేరకు పెరుగుతుంది. పెరిగే కొద్దీ ఇవి జంతువులు, వృక్ష ఆకారాలు సంతరించుకుంటాయి. వీటి పెరుగుదల క్రమాన్ని గమనిస్తే వృక్షకణం పెరుగుదల మాదిరిగా ఉంటుంది. ఈ రాళ్లన్నీ ఒకే పరిణామంలో లేవు. కొన్ని అంగుళాల సైజులోనే ఉంటే మరికొన్ని మనిషి సైజులో పెరగగలుగుతాయి. చాలా రాళ్లు డబల్ సైజ్ పెరుగుతాయి. వీటిలో అతిపెద్ద రాయి కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఈ రాళ్ల రహస్యం తెలుసుకోవాలని కొందరు వీటిని కట్ చేసి చూశారు. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. చెట్ల కాండంలో ఎలాగైతే ప్రతి సంవత్సరం రింగులు ఏర్పడతాయో అలా ఈ రాళ్లలో కూడా రింగులు కనిపించాయి. ఏటా ఇవి సైజు పెరుగుతూ ఉండడం వల్లే ఇలా జరుగుతోందని అర్థమైంది. అందుకే కొన్ని తరాలుగా ఈ రాళ్లు స్థానికులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ రాళ్లలో కనిపించే మరో ప్రత్యేకత, ఇవి నెమ్మదిగా కదులుతాయి. పైగా వీటికి వేర్ల లాంటి ఆకృతి కూడా ఉంటుంది. అందువల్లే మొదట్లో వీటిని రాళ్లు అని కాకుండా ఓ రకమైన జీవులు అనుకున్నారు. ఇవి కదులుతున్నట్లు మనకు చూస్తే తెలీదు, ఎందుకంటే అత్యంత నెమ్మదిగా కదులుతాయి. ఈ సంవత్సరం ఒకచోట ఉండే రాయి వచ్చే సంవత్సరానికి కాస్త పక్కకు జరిగి ఉంటాయి. అలా తలో దిక్కుకు ఇవి విస్తరిస్తాయి. బహుశా ఇందుకు మట్టిలో వచ్చే మార్పులు కారణం కావచ్చు. ఇలా 2 రకాల అంశాలతో ఈ రాళ్లు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. మరి వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ రాళ్లకు సంబంధించిన రహస్యాన్ని ఛేదించేందుకు సాంప్రదాయ భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఎవరూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన భిన్న అభిప్రాయాల్ని తెలిపారు. మోడర్న్ నిపుణులు ఈ ట్రువాంట్స్ పై కొన్ని ఖచ్చితమైన విషయాల్ని చెప్పారు. ఇవి ఇసుక, కార్బొనేట్తో తయారైన రాళ్లని, వర్షాలు వచ్చినప్పుడు రాళ్లల్లో ఆ నీటిని పీల్చుకునే శక్తి ఉంటుందని, నిజానికి చెప్పాలంటే మన స్పాంజ్ లాగా అన్నమాట. ఇలా లోపలికి వెళ్లిన నీటి వల్ల రాళ్లల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా రాళ్లు ఉబ్బినట్లవుతాయి, సైజు పెరుగుతాయి అని అంటారు. సైజు పెరగడం మాత్రమే కాదు, భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కొత్త రాళ్లు పుట్టుకొస్తాయి. అంటే పిల్లలు పుట్టినట్లుగా అనుకోవచ్చు. ఇందుకు కూడా కారణం అదే స్పాంజ్ లక్షణం అని అంటారు సైంటిస్టులు. ఇలాంటి రాళ్లు ప్రపంచంలో చాలానే ఉన్నాయంటారు. వాతావరణ మార్పుల వల్ల రాళ్లలోనూ మార్పులు వస్తూ ఉంటాయని అంటారు. ఆంధ్రప్రదేశ్లోని యాగంటి పుణ్యక్షేత్రంలో కూడా నంది విగ్రహం ప్రతి సంవత్సరం నెమ్మదిగా సైజు పెరుగుతుంది. ఇందుకు కారణం ఏంటన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆ నంది కూడా రొమేనియా రాళ్లలాంటిది అనే వాదన కూడా కొందరు తెరపై తెస్తారు. ఈ రాళ్లను చూసేందుకు వస్తున్న ప్రపంచ దేశ టూరిస్టుల వల్ల వీటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉండొచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఓ మ్యూజియం వీటిని సంరక్షిస్తోంది. అదే ట్రువాంటి మ్యూజియం న్యాచురల్ రిజర్వ్. ఈ మ్యూజియం వారు పర్యాటకులకు ఈ రాళ్ల గురించి పూర్తి వివరాలు చెబుతారు. అదే సమయంలో వీటిని నాశనం చేయవద్దని, పగలగొట్టవద్దని కోరతారు. సైంటిస్టులు వీటి మిస్టరీని ఛేదించేశామంటుంటే ప్రజలు మాత్రం ఆ నమ్మకంతో లేరు. ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేదంటారు. అందువల్ల దీన్ని ఇప్పటికీ మిస్టరీగానే భావిస్తారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్.